టైటిల్ దగ్గర మేము ఆగిపోయాం. ఏంటి దీని మీనింగ్? ఈ సినిమా వచ్చినప్పుడు రెయిన్ చెక్ గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ ఛాన్స్ అలా వచ్చింది. అప్పుడు ఐ వాజ్ లిటిల్ కిడిష్ అండ్ ఐఎమ్ నాట్ స్టిల్. అబ్బాయిలు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ని ఇంప్రెస్ చేసి ఒక ఛాన్స్ కొట్టడం అంటే ఇది చాలా కష్టం. మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు? నేను ఒక 50-60 గర్ల్స్తో ఆడిషన్ ఇస్తున్నా. He was seeing different kind of girls, Ramya. మిమ్మల్ని మాత్రం అక్కడే నేను విక్కీ ఫైనలైజ్ అయిపోయాడు. అమ్మాయిలు మారుతున్నారు, రమ్యాలు మారుతున్నారు. బట్ నేను ఏ రమ్యకి రియాక్ట్ అవును విధంగా ఈ రమ్యతో రియాక్ట్ అయ్యా. మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు ఆ క్యారెక్టర్? If I actually look at the audition, it was bad. Honestly, it was bad. I don't know how he liked it. సరే, అయినా మీరు ఎలా లైక్ చేస్తారు? అమ్మాయి అండి. సో తన మీద కోపం వచ్చిన సిచ్యువేషన్ అని చెప్పండి. మూవీలో చాలా చిన్న సీన్, బట్ ఆ రోజు for that he has to hold my hand. And he was బ్రో ఫస్ట్ సినిమా యా అసలు మనకి ఏమైనా కిస్ సీన్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎడిట్కి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకా కట్ చేసేసారు దాన్ని. అంటే పెద్ద కిస్ సీన్ కొంచెం కట్ చేస్తారు. ఆఫీస్లో రొమాన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఆఫీస్లో రొమాన్స్ ఉంటే ట్రైలర్లో కూడా చూసినప్పుడు మీ వాయిస్ చాలా క్యూట్గా ఉంది. తన వాయిస్ ఎలా ఉండాలి అంటే ఆ డిమాండింగ్ క్యారెక్టర్ వాయిస్ ఎలా ఉండాలి అలా ఉంది. నా వాయిస్ మీ వాయిస్ హీరోకి ఎలా? ఈ ఇంటర్వ్యూ మీరే యాజ్ అన్ యాంకర్గా చేస్తుంటే ఫస్ట్ వీక్కి నేను క్వశ్చన్ అడుగుతారు. Are you a good kisser? నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్స్ ఇస్తాను అనుకున్నా. హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ iDream. నేను బాగి. సాధారణంగా మన ఇంటర్వ్యూల్లో ఒక హీరో ఒక హీరోయిన్ ఇద్దరు ముగ్గురు పర్సన్స్ ఉంటారు. ఈరోజు సకుటుంబ సపరివారి సమేతంగా అన్నట్టు చాలా కళకళలాడుతూ ఉంది. సో మాట్లాడుకుందాం దాని గురించే. సో తెలుగు వాళ్ళ దగ్గర ఉన్న అద్భుతమైన పాయింట్ ఏంటంటే ఒక మంచి సినిమా వచ్చింది అంటే దాంట్లో కొత్త హీరోనా, కొత్త డైరెక్టరా, కొత్త హీరోయినా, ప్రొడక్షన్ కొత్తదా అనేది ఆలోచించరు. సినిమా బాగుంది అంటే డెఫినెట్గా హిట్ చేస్తారు. సో అలా ఒక కొత్త సినిమా రాబోతుంది. నువ్వెలా చెప్పగలవు అంటే ఆ టీజర్ ట్రైలర్కి అంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇంకా మిగతా విషయాలన్నీ మీతో కాకుండా డైరెక్ట్గా మాట్లాడుకుందాం. హాయ్ అండి. హాయ్. సో అందరికి ఒకళ్ళు 1 by 1 చెప్పేకంటే అందరికీ ఒకేసారి చెప్పేస్తే అయిపోద్ది. హాయ్. చలో మరి ప్రేమకు రెయిన్ చెక్ టైటిల్ దగ్గర మనం చాలా ఏంటి అనుకున్నాం కదా, ఆగాం కదా, మాట్లాడుకుందాం దాని గురించి. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఆల్ వెల్, వెరీ గుడ్. ఓకే, వెల్కమ్ టు టాలీవుడ్ అని కాసేపులో అందరూ కూడా చెప్పేస్తారు. మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ టీజర్కి అలాంటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అండ్ టైటిల్ దగ్గర మేము ఆగిపోయాం. ఏంటి దీని మీనింగ్? ప్రేమకు వరకు ఓకే, రెయిన్ అంటే వర్షం ఓకే, చెక్ అంటే ఎవరైనా ఇచ్చారా ఓకే, ఇది మొత్తం మీనింగ్ అంటే ఏం లేదండి. రెయిన్ చెక్ అనేది వాడుక భాషలో అట్లీస్ట్ మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కాదు తర్వాత తీసుకుంటాను కూపన్ లాంటిది అనమాట. అంటే అంతేగాని ప్రేమకు రెయిన్ చెక్ అంటే హీరోయిన్ యొక్క ప్రేమని తిరస్కరించకుండా అంగీకరించకుండా ఇప్పుడు కాదు తర్వాత అంటున్నాడు. అందుకని రెయిన్ చెక్ అని పేరు పెట్టాము. సో ఈ సినిమా పేరు ఏదో డిఫరెంట్గా పెట్టాలని కాకుండా సినిమా కథకు సంబంధించి ఉంది కాబట్టి పెట్టాను. యాక్చువల్లీ సార్ ఒక పాయింట్ చెప్పారు, సారీ డిస్టర్బ్ చేస్తున్నాను. హీరోయిన్కి తర్వాత అని చెప్తాడు. కాకపోతే ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయిలు అబ్బాయిలకి తర్వాత అని చెప్తాడు. సో అబ్బాయి ప్రపోజ్ చేయగానే నేను కొంచెం టైం కావాలి అని. ఓకే సార్, మీరు చెప్పండి. ఓకే, సో అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఈ సినిమా వచ్చినప్పుడు రెయిన్ చెక్ గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రెయిన్ చెక్ తెలిసినా తెలియకపోయినా ప్రేమకు రెయిన్ చెక్ అనేసి లోపలికి వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత మీకు ఈ సినిమాలో కావాల్సింది ఎమోషన్ అది ఉంటుంది. దెన్ మీకు అర్థం అవ్వాల్సిన రెయిన్ చెక్ ఎంతవరకు అయితే రెయిన్ చెక్ అర్థం అవ్వాలో అది అర్థమవుతుంది. బయటికి వచ్చే లోపల ప్రేమకు రెయిన్ చెక్ అర్థమవుతుంది. సో ముందరనే తెలుసుకొని వచ్చేసి చేయాల్సిన అవసరం అసలు లేనే లేదు. బట్ ఎందుకు పెట్టాము అని అంటే డిఫరెంట్గా ఉండడానికి కాకుండా యాప్ట్గా ఉండడం కోసం పెట్టాము. పెట్టా. దట్స్ ద థింగ్ అబౌట్ రెయిన్ చెక్ అండ్ ప్రేమకు రెయిన్ చెక్ అన్నమాట. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ గాయ్. ఇదంతా కార్పొరేట్ ఆఫీస్లో ఉన్న రొమాన్స్ అండి. ఇట్స్ బేసికలీ అ రొమాంటిక్ ఎంటర్టైనర్. కార్పొరేట్ ఆఫీస్లో ఉండే రొమాన్స్ అనమాట. సంథింగ్ విచ్ ఐ హ్యావ్ లివ్ ఫర్ సో లాంగ్. అండ్ ప్రతి చోట లవ్ జరుగుతుంటుంది, ప్రతి చోట లవ్ ఉంటుంది. నేను ఆఫీస్లో లవ్
అనేది కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకంటే ఒక పక్కన బాస్ ఉంటాడు, ఇంకో పక్కన కెరియర్ ఉంటాడు, ఇంకో పక్కన కెలికే కొలీగ్స్ ఉంటారు, అన్ని రకాల పీపుల్ ఉంటారు. బట్ ప్రేమ. సో ఇట్లాంటి ప్రేమ కార్పొరేట్ ఆఫీస్లో ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఆల్రెడీ కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ కనెక్ట్ అయిపోయింది. ఐఏఎస్ మా ఆఫీస్లో కూడా ఇలానే ఉంది అని చెప్తురు, కానీ ఇంకా క్లారిటీగా క్లియర్గా. అండ్ హాయ్ ప్రియా, హౌ యూ? Good, how are you? సూపర్, ట్రైలర్లో టీజర్లో ఎరగ తీసేశారు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అందరూ ఇలా చూస్తుంటే వీళ్ళకి తెలుగు చాలా కష్టం మాట్లాడడం అని మీరు అనుకుంటున్నారా? నో, మా వాళ్ళందరూ చాలా తెలుగు మాట్లాడతారు. డీటెయిల్స్ క్లియర్గా చెప్పేస్తే అని కూడా అవాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ప్రియా, ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? సో ఈ ఛాన్స్ ఎలా వచ్చిందంటే నేను అది చేశాను, ఆడిషన్ చేశానని చెప్పొచ్చు. శ్రీనివాస్ గారిని ఎక్కడ ఇంప్రెస్ అయ్యారు మీ ఆ క్యారెక్టర్ ఇవ్వడానికి? మీకు సార్ ఎలా ఇంప్రెస్ అయ్యారా? ఎలా ఇంప్రెస్ చేశారు మీరు? యాక్చువల్లీ నేను సార్ని లాంగ్ బ్యాక్ కలిసాను, 1.5 year బ్యాక్ కలిసాను. అప్పుడు ఐ వాజ్ లిటిల్ కిడిష్ అండ్ I'm not still. No, I'm 21. No. I'm a big girl now. But appudu it didn't work out, and after 1 year we got in touch again. And audition ichanu, and I don't know, he felt something clicked between us in that one scene. And that's the sole reason of how I got into the movie. Our one scene, మాకు తెలియదు ఏమైందో. అండ్ యాక్చువల్లీ ఆ మూవీలో ఆ సీన్ ఇంకా బెటర్గా చేసాం, బట్ ఆ ఆడిషన్లో సంథింగ్ క్లిక్ చేశాను. బట్ అంటే ఐ కేమ్ ఫ్రమ్ వర్క్, ఐ వాజ్ వెరీ టైర్డ్, ఐ వాజ్ లైక్, అంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ది ఆడిషన్ టు గో వెల్, బట్ సంథింగ్ క్లిక్డ్ ఫర్ హిమ్ అండ్ వీ నెవర్ లుక్డ్ బ్యాక్. ఓకే అభిలాష్, అమ్మాయిలు ఇంప్రెస్ చేయడం అనేది కామన్, వాళ్ళు ఎలా అయినా చేసేస్తారు. అబ్బాయిలు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ని ఇంప్రెస్ చేసి ఒక ఛాన్స్ కొట్టడం అంటే ఇది చాలా కష్టం. మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు? Like I said, audition process, everything was going on. But one thing what I've noticed is for Srinivas garu, he likes to work with people. Ante na movie which chesesanu, get me a role, and it does not work like that. So there was a multiple audition process. I've done different scenes and all. So it's more of, I think so for him, the kind of work ethic I became after I came to the production house. Vachin tarvata he started seeing Vicky in me. So I still remember initial ga I was like, Srinivas garu, I like the script and all, but whether you see Vicky in me or not, nenaithe I'll do the scenes with you till you find character name Vicky, yeah. So and it all happened. So eventually saw Vicky in me, and like to continue what Priya said, nenu oka 50-60 girls to audition istunna. He was seeing different kind of girls, Ramya. acha mimmalni matram akkade kuttu nenu Vicky finalize cheppadu, ammayalu maarutunnaru, Ramyalu maarutunnaru, but nenu ఏ రమ్యకి రియాక్ట్ అవును విధంగా ఈ రమ్యతో రియాక్ట్ అయ్యా. సో I don't know, it just happened. So for me it happened naturally, very organically. So he was like, this is the Ramya I want. Ante audition oka 60-70 people the same scene chestunte eventually it becomes very mechanical. But I think so it's all happened with Priya. Whatever the Ramya he was looking for and whatever the Vicky he was looking for, with that audition it came out. అది వెరీ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ టు యాడ్ టు హిస్ పాయింట్, యాక్టింగ్ అనేది ఇట్స్ ఎ రియాక్షన్ అండి. అంతకు మించి ఏం లేదు. అంటే who can instigate that reaction in you అనేది చూస్తే the way these two people were working along together, I could see that nice love kind of thing between them anamata, while they were fighting with each other in that audition. But I could see that part. I said, yeah, I like these people together, and they were able to react to each other anamata. Yeah, continue. సో సార్ ఒక్క విషయం, ఈ ఆడిషన్ ప్రాసెస్ ఎన్ని రోజులు చేశారు మీరు? దాదాపుగా 8 months అండి. మరి ఇంతమంది విక్కీల్ని, ఇంతమంది రమ్యాల్ని, ఇంతమంది మౌనికాల్ని పెట్టి వస్తాం మీ దగ్గర. సో ప్రతి చోట మారుస్తూ వెళ్తూ ఫైనల్గా డిసైడ్ అయ్యారు. ఓకే, సూపర్. హాయ్ మౌనికా. Yes. మూవీలో క్యారెక్టర్ Tanya. That's Ramya and Tanya. Vicky. ఓకే, సో మీ ఆడిషన్ మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు ఆ క్యారెక్టర్ తాన్యా? అంటే ముందు తెలుసా మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని? యా, లైక్ ఐ న్యూ దట్, అంటే నాకు కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చారు, దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద రోల్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ దెన్ ఐ వెంట్ డౌన్.
But then I don't know about impressing the director and all, but now if I actually look at the audition, it was bad. Honestly, it was bad. I don't know how he liked it. Sir, అయినా మీరు ఎలా లైక్ చేస్తారు సార్? తనే బ్యాడ్ You should see in the film how she has done. Like she's like live wire in the film. So audition, but I saw something in her. Yeah, definitely. That's what he told me. And more than that, I think I was good with my lines. I was already doing advertisements and stuff like that. So I was kind of used to like mugging lines, you know. So I was kind of like quick with that. మాట్లాడతారని అన్నాను నేను తెలుగులో Oh, I'm చెప్పొచ్చు sorry. So చాలా ఫాస్ట్గా లైన్స్ అన్నీ ఎలా చేసావు నువ్వు, ఇట్స్ వెరీ నైస్. ఐ థింక్ దట్స్ వేర్ కొంచెం హీస్ ఇంప్రెస్ అండ్ లేటర్ మా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చెప్పాడండి, ఇంతమందికి లైన్స్ ఇచ్చారు, పెద్ద లైన్స్ ఇచ్చామండి, ఎవరికి చిన్న చిన్న లైన్స్ ఇవ్వలేదు అనమాట. ఫర్ మీ ఎవ్రీ యాక్టర్ వాళ్ళ లైన్స్ బై హ్యాట్ ఉంటాయండి, ఎమోషన్ ఆ టైంలో ఎట్లా కావాలనో అట్లా వస్తుందండి. ఇంకా కొంచెం లైన్ అటు ఇటు అయినా కూడా ఫస్ట్ బై హ్యాట్ వెళ్ళి లోపలికి వెళ్తే దెన్ మా అసిస్టెంట్ డైరెక్టర్ అతను వచ్చేసి, సార్ ఇంతమందిని చూసాము, ఈ అమ్మాయి అండి ఇట్లా ఇచ్చాను, 5 నిమిషాల తర్వాత ఐఎమ్ రెడీ అని చెప్పిందండి. పెద్ద లైన్ అండి. ఏం చేస్తారు 5 నిమిషాలు కొట్టారు లేదు, మళ్ళీ అక్కడ ఉంటాం, అక్కడే చూస్తాం, మళ్ళీ చూసి చేయడానికి అనమాట. షీ గేవ్ దాట్ and I was really impressed with that aspect. Apart from that, she delivered in a manner which I was looking for. I don't think so your audition was bad. I won't have picked you. So if that was కొంచెం నెగటివ్ అలా ఉంటదా ఏమన్నా? Yeah, it is. I don't call it negative, but that's the way that girl is. I mean, she's a fashion designer from Mumbai and like quite different from what their characters are. And suddenly she meets a guy like Vicky and they both like kind of fall for each other. So she is a kind of girl who never gives up. She's very ambitious. She's very, you know, like that. So it gave that kind of negative vibe because of Ramya, who's like too good. So I wouldn't say I am negative. I think Ramya is too good as her character demands. So that's మా what సినిమాలో ఇంకో హైలైట్ ఏంటంటే there are no bad characters, including hers. నెగటివ్ అని అన్నారు కదా, నెగటివ్ there no villain. According to me, situation is a villain and you react in a particular way in a situation and that outcome can turn positive or negative. But ఇంటెన్షనల్గా ఒకళ్ళని హామ్ చేయాలని కానీ అని నేను అనుకోలేదు అనమాట. సో వెన్ ఐ రోట్ ద ఎంటైర్ స్క్రిప్ట్ దెర్ ఈస్ నో బ్యాడ్ పర్సన్, దెర్ ఈస్ నో దిస్ థింగ్, బట్ సిచ్యువేషన్లో రియాక్ట్ అవుతారు. మా ఇద్దరు మందికి నువ్వెందుకు వచ్చావు అని తను అన్నప్పుడు మేము కొంచెం ఓహో ఆయన అంటే నిజంగా తను అనుకుంటుంది, నిజంగా తను అట్లా అనుకుంటుంది, తను నిజంగా అనుకుంటుంది వీళ్ళిద్దరి మధ్య తను వస్తుంది అనేసి. So that is one more reason why. So you will not feel that she's actually not wrong, because that's how the situation is. So she thinks that I'm interfering. So adi ఇది ఎవరిది తప్పు కాదు, మన సినిమా చూసినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. ఓకే సార్, ఇక్కడికి ఇంకొక మాట్లాడదాం మిగతా పాయింట్స్ కంటే ముందు. బిఫోర్ దట్ ట్రైలర్ చూసినప్పుడు అండ్ ఆ బ్యానర్ చూసినప్పుడు శరత్ మరార్ గారు నార్త్ స్టార్ ప్రైవేట్ లిమిటెడ్ తో రిలీజ్ కాబోతుంది. ప్రజెంట్స్ అనగానే షాక్ అయ్యాము, ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్, కాటం రాయుడు ఇలాంటి బిగ్ భారీ సినిమాలు, గోపాల ఇలా తో కొలాబరేట్ అయిన ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ మీ సినిమాని ప్రజెంట్ చేయడం, ఇది ఎలా సాధ్యమైంది? 2-3 రీజన్స్ అండి. ఫస్ట్ ఏంటంటే నాకు శరత్ గారు ఇంతకుముందు తెలుసండి యాజ్ ఎ ఫ్రెండ్, అండ్ బిఫోర్ ఐ వాంటెడ్ టు మేక్ ద ఫిల్మ్ ఇట్స్ ఆల్సో హీ వాజ్ మా టీవీ CEO అండ్ కార్పొరేట్ అండ్ యూనో అప్పటి నుంచి తెలుసు అనమాట. అండ్ దెన్ వెన్ ఐ వచ్చినప్పుడు దెన్ ఐ వెంట్ టు హిమ్ అండ్ ఆస్క్డ్ I'm doing this film, and then advice కోసం వెళ్ళాను అనమాట, బికాజ్ he's done such big films and all this thing. So he was really impressed and I said I like your concept and I like he knows me otherwise anamata in my other businesses, how I was in terms of my work ethic or my way of doing things and all. So he said immediately he said I will present the film. But I was surprised. I said wow. And basically 2 reasons why he came on board andi. Okate endante I know him, but I don't think so that that's the primary reason, but he also believed that this script what going through the journey and all those things, he liked that entire thing anamata. He said no, we will do it together. And then reproduction lo unnappude meer 3 years before ante nenu before he said okay. In fact pre-production start ayinappude we announced in public also. He came on board. He was before. In fact naku pratisari naku problem vachinapudalla boss
अटका हुआ हूँ, कहाँ है, where is it, like I'm not getting my cast, I'm not getting my this thing. So at every point in time I used to go to him, sit with him, and he's a very solutions driven person అండి. ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయన basically he'll understand your problem in 10-15 minutes and discuss about possible solutions for next half an hour. Very positive person. And then నాకు కొన్నిసార్లు నిజంగా సొల్యూషన్స్ వచ్చినాయి, కొన్నిసార్లు ప్రాబ్లమ్సే లేవనిపించింది, అట్లాంటి సిచ్యువేషన్స్ అనమాట. సో హీస్ బీన్ ఎ గ్రేట్ హెల్ప్. హీ ప్రజెంటింగ్ యాజ్ అ ఫిల్మ్ ఒకవైపు ఉంచితే వాట్ బెనిఫిట్ అండ్ ఆల్ దోస్ పక్క ఉంచితే ద వే నేను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేకెన్ అప్ డైరెక్షన్ ఆల్సో. సో it was very hard for me, but he is a veteran in this media industry, on one side TV and on the side movies, best of the best. So he said I'll be there. So I was very glad when he said that, and I always used to go to him and then do it anamata. He being part of it has helped a lot in the film making process also. And pre-production లో ఉన్నప్పుడు కాన్సెప్ట్ నచ్చా అని ఒప్పుకున్నారు, at the end of point ఇప్పుడు సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు చూసారా? ఎస్. సో ఇప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? సేమ్ అప్పుడు he loved it, he loved the film, and then he said it's really he said the way we set out to doing it, we got much more than what we originally conceived. So ఇంతమందిని చేసుకొనేసి కొత్త వాళ్ళు అన్నా కూడా ఇది ఉన్నా కూడా he really liked the film. So we're just looking for people's reaction now on how it is going to be, and then he was there, he just loved the film. సూపర్. సో ఇంత పెద్ద బ్యానర్లో ప్రజెంట్ అవుతుంది మన మూవీ అంటే, సో అక్కడే చాలా మార్క్స్ మనం కొట్టేసినట్టే. సో వీళ్ళు అంటే ఒక న్యూ టీమ్ వస్తుంది, ఒక మంచి సినిమా అవుతుంది. చలో సార్, ఈ ముగ్గురు ఆ మూడు క్యారెక్టర్లకి యాప్ట్ అయ్యారు అని మీకు ఎలాంటి పాయింట్లో అనిపించింది? సో రమ్య క్యారెక్టర్కి ప్రియానే, అండ్ విక్కీ క్యారెక్టర్కి అభిలాషే, తాన్యా క్యారెక్టర్కి మోనికానే, అలాంటి ఎందుకు వీళ్ళు ముగ్గురు అనుకున్నారు ఆ క్యారెక్టర్స్కి? ఎక్కడ మీరు ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు? It's a very, very hard, and at the end of the day, while I can write 10 points and then say, okay, ee character idi kavali itla kavali anesi, I had a picture of Ramya, I had picture of Vicky, and I had picture of Tanya. Ante enti ani ante Ramya andi na uddeshamlo she is a very modern, strong girl. Ante no nonsense, tana pani tanu cheskuntuntundi, and then she would ante the way I described Ramya is, there's a girl who keeps boundaries around her, and no one can enter those boundaries, meaning ante vachesi cheyaleru annaga. Whereas Tanya, the other girl, is that she is a go-getter. So for getting what she thinks she deserves, or she believes that she is right, she will push any boundaries. So I wanted personalities which are like completely contrasting. And Vicky is a very nice guy. In terms of the guy is very clear as far as career is concerned, very clear on how he wants to run the company, how he wants to go about it and all those things. He love vachesariki adi like all of us, office lo love unte manchida kada ఆయనకి ఎప్పుడో ఎవరో మైండ్లో పెట్టేశారు, మంచిదా కాదా ఎప్పుడో మైండ్లో పెట్టేశారు. ఆఫీస్లో రొమాన్స్ ఉంటే కెరియర్కి కష్టం, ప్రేమకు కూడా కష్టం. యాక్చువల్లీ మా వాళ్ళకి ఆఫీస్ వరకు తీసుకురారు సార్, ముందే అయిపోద్ది. ఆఫీస్లో రొమాన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఐ వాంటెడ్ ఏ గాయ్ హూ ఇస్ స్ట్రైట్, హూ ఇస్ క్లియర్ ఆన్ పని చేస్తున్నప్పుడు మాత్రం ఆయన ఎవ్వరు మించలేరు. దట్స్ ద హీరో. యూ కెన్ గెట్ ద బెస్ట్ హీరో ఇన్ ఆఫీస్ సెటప్ అనమాట. అంటే లాస్ మేకింగ్ కంపెనీలో వస్తాడు, అక్కడి నుంచి ఇది చేస్తాడు, లేజీ పీపుల్ని అలా తీసుకెళ్ళేసి ఆఫ్ సైట్లకు తీసుకెళ్తాడు, గోల చేస్తాడు, అండ్ దెన్ మేక్ ష్యూర్ దట్ కంపెనీ వైజ్ ఇది వచ్చేసరికి అక్కడ ఆయనకున్న కన్ఫ్యూజన్, ఒక నిమిషం ముందరికెళ్తే ఒక 2 అడుగులు ముందరికేస్తాడు ప్రేమ అనేసి, ఒక అడుగు వెనకేస్తాడు. ఎందుకంటే ఆఫీస్లో హీ మీట్స్ ఎ గర్ల్ హూ ఈస్ వెరీ బ్యూటిఫుల్, and she's talented, hard working. Then one of the very important thing is value system same anamata. She is also empathetic, she also knows the value of career. She is not a flippant worker, edo vachesi time pass cheyadam kaadu, tana pani tanu cheskuntundi, ardhamainanta mattuku cheskuntundi. So
కంపాటబిలిటీ, ఇంటలెక్చువల్ కంపాటబిలిటీ అంటారు కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఆయన ప్రిన్సిపల్ వల్ల ఆయన ఇంకో క్యారెక్టర్ని కన్ఫ్యూజన్ కోసం అవుట్ సైడ్ ద ఆఫీస్ బాంబేలో కలుస్తాడు ఆ అమ్మాయిని. షీఈ్ లైక్ ఎ ఫ్యాషనిస్టా, హాట్ చిక్ and all over the చాలా పొగడ్తలు వెళ్తున్నాయి. Oh, for me Tanya is somewhere, if her fashion is very high in the film, and where her fashion stops, her fashion starts. అట్లాంటి విజువలైజేషన్ ఉండేదన్నమాట. అండ్ షీ కిల్డ్ ఇట్, మీనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ థింగ్. సో అట్లాంటి వాడికి ఎట్లా ఉంటుందంటే, వీడు బాంబేలో వెళ్ళి అమ్మాయిని కలిసినప్పుడు పడ్డాడరా అంటే ఎందుకు పడ్డాడు అట్లాంటి అమ్మాయికి అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఇట్స్ అ వెరీ న్యాచురల్. సో అంత హై రెఫరెన్స్ ఉండేదన్నమాట ఆ అమ్మాయికి. సో హీ గోస్ టు బాంబే, ఫాల్స్. అదన్నమాట. సార్ ఇప్పటివరకు మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారితో మాట్లాడాం, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో కొంచెం ముందు ఆయనతో మాట్లాడని పక్కన కూర్చోబెట్టాలి, తర్వాత మేము మాట్లాడే ఛాన్స్. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి. రమ్య క్యారెక్టర్లో చేస్తున్నప్పుడు అండ్ మీ ముగ్గురు మేబీ కంబైన్డ్ సీన్స్ ఉండొచ్చు, లేదంటే దాని సీన్స్ చూస్తున్నప్పుడు, సో రమ్య క్యారెక్టర్ ప్రియా చేస్తున్నప్పుడు, సో ఆ క్యారెక్టర్ గురించి అరే మీకు వచ్చిన ఫీలింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పండి. అంటే అప్పటికే మేమిద్దరం like almost friends అయిపోయాం. ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఇక్కడే. సో we became friends. So it was almost like నాకు కొన్ని తిట్టాల్సిన సీన్స్ ఉన్నాయి. అండ్ అంటే ప్రియా ఫేస్ ఎలా పెడుతుంది అంటే ఇంకా జాలీగా, నాకే ఏమనిపిస్తుంది అంటే ప్రియా ఐమ్ సారీ ముందే. సో ఇట్ వాస్ లైక్ దాట్. బట్ డెఫినెట్లీ మేము ముందే ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి ఇట్ వాస్ సో మచ్ ఫన్. రేపు షూటింగ్ ఉందంటే ముందే చెప్పేవారు రేపు తిట్లు సీన్ అదంతా ఆన్ కెమెరా. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ దీస్ టూ. ఎప్పుడైనా రమ్య యాక్ట్ చేస్తున్నప్పుడు, ఐ మీన్ ప్రియా యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు అరే ఎక్కువ టేకులు తీసుకుంటుందని కానీ, లేదంటే లాగ్ చేస్తుందని కానీ, అవన్నీ ఇప్పుడే మళ్ళీ ఛాన్స్ లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఏం మాట్లాడినా మాట్లాడుకోలేదు. లేదు, ఇన్ఫాక్ట్ మేము అందరం ఎంత క్లోజ్ అయిపోయామంటే, కోపం వచ్చిన సిచ్యువేషన్స్ పోనీ రమ్య? నో జీరో. సో వాట్ హ్యాపెన్ వాజ్, తన పేరు ప్రియా అండ్ హర్ క్యారెక్టర్స్ నేమ్ ఇస్ రమ్య. సో ప్రతి సీన్లో నేను మర్చిపోతాను ప్రియా ఐ మీన్ ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ డూయింగ్ దట్ బికాస్ మేము ఆల్రెడీ లైక్ వీ వర్ హ్యాంగింగ్ అవుట్ అండ్ స్టఫ్ లైక్ దట్. సో ఇట్ వాస్, వీ వర్ ఆల్ సో క్లోజ్. ఇట్ వాస్ నాట్ లైక్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కొట్టుకుంటారేమో, అస్సలు అలా ఏం లేదు. అంటే ప్రియా మీద కోపం రాలేదు, పోనీ రమ్య మీద కోపం కూడా రాలేదు? రమ్య మీద కూడా కోపం. No, definitely. But you'll know more about it మీరు మూవీ చూసినప్పుడు. బట్ యా, రమ్య ఏదైనా ఒక చిన్న థింగ్ చేసినా కూడా తాన్యా వుడ్ బి లైక్ వెయిట్ నౌ దీన్ని నేను ఏం చేస్తానో చూడు. సో లైక్ రమ్య ఒక 1 step తీసుకుంటే ఐ టేక్ 5 steps. అగైన్ రమ్య 5th step తీసుకుంటే ఐ టేక్ 10 steps. So it was full like I was ready for everything, that kind of I mean Tanya is someone like women on a mission, you know. Tanaki edana I mean she's a rich brat. I mean she's a rich kid. Like she had everything she wanted. She's a fashion designer. So like obviously she had that confidence and stuff. So she had a feeling that I mean this guy fell for me. So now I have to. Didn't you? So again a question mark. So అలా ఉండింది. ఇప్పుడే డైరెక్టర్ గారు చెప్పేశారు కిల్డ్, చంపేసింది క్యారెక్టర్ ని అని. సో అంతగా చంపడానికి అంటే ఒరిజినల్ మోనికాలో కూడా ఇలాంటి ఏమన్నా సిచ్యువేషన్స్? జీరో. మోనికా ఇస్ వెరీ లైక్ అంటే మోనికా రమ్యకి తాన్యాకి అసలు జీరో కనెక్షన్. ఎలా సాధ్యమైంది అంత అసలు హోంవర్క్? అదే నాకు కూడా ఐ డోంట్ నో, బట్ ఇట్స్ ఆల్ డైరెక్టర్స్. ఐ మీన్ మై డైరెక్టర్ whenever he tells us about the scene, అంటే ఆల్రెడీ మీ బ్రెయిన్ లో ఎక్కిచ్చేస్తారు ఇది నువ్వు చేయబోతున్నావు, ఇది నువ్వు అవుతున్నావు. చంద్రముఖిలా మారింది. మోనికా అని పిలిస్తే పలకరేమో, అసలు సో అలా ఇట్ వాజ్. ఐ థింక్ దట్స్ వై ఇట్ కేమ్ అవుట్ సో వెల్. ఓకే, సో నేను మర్చిపోతున్నాడు రమ్య ఉపాధ్యాయ్ టు బి వెరీ స్పెసిఫిక్. సో మీరు విక్కీతో షూట్ చేస్తున్నప్పుడు, సీన్స్ చేస్తున్నప్పుడు, సో మీరు ఇప్పుడు మాత్రం అలా సాఫ్ట్గా పెట్టుకోండి. సో తన మీద కోపం వచ్చిన సిచ్యువేషన్ అని చెప్పండి. Not Kopam, but there was Vicky మీద కోపం వచ్చిన సిచ్యువేషన్. సో అభిలాష్ మీద కోపం వచ్చిన సిచ్యువేషన్. Not Kopam, but there was this one scene movie లో చాలా చిన్న సీన్. బట్ ఆ రోజు
for that he has to hold my hand. This one. And he was ఇంత ఫీల్ లో ఉండే నా మొత్తం హ్యాండ్ స్వెల్ అయి పర్పుల్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత కూడా అంటే కంటిన్యూషన్ కోసం ఈవెన్ ఫర్ ద క్లోజ్ అప్స్ ఐ థింక్ it was so swollen and నాకు నొప్పి పెట్టేస్తుంది. సినిమాలో కనిపిస్తుంది మీకు అది. వాట్ హీ హోల్డ్స్ హ్యాండ్ లైక్ దిస్ అన్నమాట, ఇట్లా గట్టిగా. అంతే, ఏం లేదు పెద్దగా. ముందు మీరు బిల్డర్, అది బాడీ. But it's actually a climax scene, very important scene, you know. So అయితే మాత్రం అంత గట్టిగా పట్టు. emotional అంటే ఉన్నప్పుడు he was so strong that నాకు మొత్తం స్వెల్ అయిపోయి పర్పుల్ అయిపోయింది. అండ్ మళ్ళీ అంటే నెక్స్ట్ సీన్స్ కి అలా ఏమనలేదా మీరు? ఓయ్ కనీసం అలా కూడా అనలేదా? No, I saw it. I came running. I said, "Man, what happened?" Said, "No, sir, it's okay, sir, it's okay, sir, it's okay, sir, it's okay." But that was very painful. That one thing. అలాంటి సిచ్యువేషన్ ఇంకెక్కడ రాలేదు. ఇప్పుడు అంటే the thing was that's when I realized ఒక చిన్న సీన్ మూవీలో అంటే ఎవరు నోటీస్ కూడా చేయరు. But that was very painful. బ్రో ఫస్ట్ సినిమా అసలు మనకి ఏమైనా కిస్ సీన్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే మళ్ళీ నెక్స్ట్ మూవీలో ఆ డైరెక్టర్ ఒప్పుకుంటారు లేదో, ఈ డైరెక్టర్ ఒప్పుకుంటే కానిచ్చేయచ్చు కదా, అలాంటివి ఉన్నాయి. బట్ ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ సినిమా హీరో కావాలి, డైరెక్టర్ కావాలి అని స్టోరీలో ఇట్ డిమాండెడ్. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ కిస్సింగ్ సీన్స్ ఇద్దరు హీరోయిన్లతో కూడా. స్పెషల్గా ఎప్పుడన్నా అడిగి సార్ ఒక్కడు ట్రెండ్ అదే నడుస్తుంది సార్. సో ఎవరిని అడిగినా సీన్ డిమాండ్ చేసిందనే చెప్తారు. I'll tell you why scene demanded. నేను స్క్రిప్ట్లో రాసుకున్నప్పుడు కిస్ లేదండి, నేను రాయని కూడా రాలేదు అనమాట. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకి నరేట్ చేసినప్పుడు ఐ సెడ్ దిస్ ఇస్ ద సీన్ అండ్ దెన్ వాట్ ఎవర్ కమ్స్ టు యూ you go. We just put the camera on. If you feel in the emotion, if it is needed, you go. Even if you don't do, it's fine. But go with the emotion of the scene. Right. So that's it. And camera on chesamo. They went with the emotion of the scene, and I can show you even today. I meaning, of course, sensor rasinapudu dantlo, but otherwise, in terms of the original script of mine, there is no kiss in the film because I feel it is not to titillate. It has to come organic. It has to be part of an emotion, and if that emotion, if they don't feel, there is no reason for keeping one. For me, the job was over as soon as they came together or whatever at that point in time. But should they, shouldn't they, anedi I wanted them to go with the emotion anamata. So సీన్ డిమాండెడ్ అని అందరూ అంటారు కానీ ఇక్కడ సీన్ డిమాండ్ కూడా చేయలేదు. దే దెమ్సెల్వ్స్ వెంట్ ఇన్ ద ఫ్లో. టు యాడ్ దట్ ఇట్స్ జస్ట్ త్రూఅవుట్ ద మీరు మూవీ మొత్తం చూస్తే ఇట్స్ వీ డోంట్ గెట్ క్యారీడ్ అవే ఫ్రమ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద స్టోరీ. అందరూ చెప్తారు మేము చాలా ఆనెస్ట్గా సినిమా తీసాం అని. బట్ మీకు మూవీ చూస్తే మీకే అర్థమైంది ఏదో పిఆర్ కోసం అని ఒక లిప్ లాక్ పెట్టేసి ఇట్స్ నాట్ లైక్ దట్. యాక్చువల్లీ నేను చెప్తా, ఎడిట్కి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకా కట్ చేసేసారు దాన్ని. He's like, so it's not ఒకటే పెద్ద కిస్ సీన్ కొంచెం కట్ చేస్తారు. So yeah, like you said, it should be organic and it should get along with the story. సో అయితే మీరు అడిగిన క్వశ్చన్కి నేను ముద్దు పెట్టాను, రమ్యాని ముద్దు పెట్టాను, తాన్యా నన్ను ముద్దు పెట్టాను. అంటే ఒక్కరికి ఇస్తే ఇంకోళ్ళకి సార్ మీరు కట్ చెప్పాల్సింది షూటింగ్లో, అదేంటి మీరు ఎడిటింగ్ ఎందుకు కట్ చేశారు? No, for me it's not about a kiss at all అండి. ఇట్స్ అబౌట్ దట్ ఎమోషన్. అండ్ నాకు ఎడిట్లో చూసినప్పుడు ఆ ఎమోషన్ వచ్చేసింది అనుకున్నాను. I said enough, this is sufficient and I don't want to go beyond that అనేసి అనిపించింది అనమాట. సో ఎంతవరకు అయితే వచ్చేసిన సీన్ ఉంది కదా అని లాగి చేసేసే కన్నా ఎంత అవసరం ఉందో అంత చూశాను, సరిపోయింది అనుకున్నాను. అండ్ దెన్ ఐ సెడ్ ఎనఫ్, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద థింగ్ అనమాట. సో దట్స్ మై అప్రోచ్. ఎందుకంటే కథనం అండి. అండ్ దెన్ నాకు నచ్చిందని కానీ లేకపోతే ఇంకోళ్ళకి ఎవరికో నచ్చుతుందనే దీనికన్నా అర్థమైపోయింది కదా వీళ్ళ దగ్గరకు వచ్చారు, ఈ విధంగా వచ్చారు అని అర్థమైపోయినప్పుడు ఇంకా మనకు ఇంకా ఎక్కువ లాగించవలసిన అవసరం లేదు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ కిస్ ఆర్ ఎ ఫైట్ ఆర్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్. ఆ ఎమోషన్ కోసం ఎంతసేపైనా చేయొచ్చు. ఎమోషన్ అర్థమైపోతే యూ కెన్ జస్ట్ మూవ్ టు ద నెక్స్ట్ దిస్ థింగ్. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పుకోవడం. అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ నార్త్ ఉంది, ఈవెన్ నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్స్ కూడా
తెలుగు నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పుకుంటున్నారు అంటే వీళ్ళు అక్కడి నుంచి వచ్చినారు కాదు. సో అభిలాష్ నేనే షాక్ అయ్యాను, తను విజయనగరం 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 మరి మాది యాక్చువల్లీ సాలూర్ విచ్ ఇస్ ఇన్ విజయనగరం. ఓకే. సో మీరు హైదరాబాద్. born and brought up here. Born in Madhya Pradesh, but brought up mother tongue Telugu. Yeah, same. Born and brought up Hyderabad. సో ఇంత తెలుగు పీపుల్ సో చాలా పాష్గా అనిపిస్తున్నారు, కాకపోతే వాళ్ళ డబ్బింగ్ వాళ్ళు చెప్తున్నారు. దట్స్ ద గ్రేట్నెస్. ఈవెన్ ట్రైలర్లో కూడా చూసినప్పుడు మీ వాయిస్ చాలా క్యూట్గా ఉంది. తన వాయిస్ ఎలా ఉండాలి అంటే ఆ డిమాండింగ్ క్యారెక్టర్ వాయిస్ ఎలా ఉండాలి అలా ఉంది. సో అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది, ఇది వీళ్ళే చెప్పుకున్నారా లేకపోతే ఎనీబడి ఎవరైనా డబ్బింగ్ చెప్తున్నారు? నా వాయిస్ మీ వాయిస్ హీరోకి ఎలా? ఫస్ట్ వాళ్ళని మాట్లాడండి, వాళ్ళ గురించి దాని తర్వాత మీరు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో విక్కీ క్యారెక్టర్కి అభిలాష్ క్యారెక్టర్కి ఏమైనా కంపారిజన్స్ ఉన్నాయా? లైక్ ఎక్కడైనా అంటే మీరు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏ కమాన్ ఈ మనకి జరిగింది కదా అభిలాష్లో అని? I mean, if you're asking me the common points between Vicky and myself, Abhilash, Vicky is very focused and workaholic. Same as me in my real life also. Naku ante I try to be, you know, as working hard as possible and all, workaholic wise. And then meer movie చూస్తే you'll think that okay, Vicky అన్నవాడు 2 timing చేశాడు, ఇద్దరు అమ్మాయిలతో అనుకుంటారు. In real life as Abhilash, ఒక్క అమ్మాయితో no way, you know, see ఒక్క అమ్మాయితోని అంటే హ్యావింగ్ ఏ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ, కష్టం. అట్లాంటిది ఇద్దరితో అన్నది నా వల్ల అయితే కాదు. ఎలా తెలిసింది అది కష్టం అని? Obviously, come on, you know. Just kidding. So that's it, you know. But yeah, at the end of the day, ఒక యాక్టర్ జాబ్ అది, you know. నేను myself, I never worked in a office environment or being a CEO of company and all. So this is where this prep helps. Like Monica etla cheptundo me andram friends ayipayamo ante we had workshops oka 3 months oka 8 weeks anukunta 8 to 12 weeks because naakaithe Vicky ki workshops started much earlier. Ee Ramya dorke sarki chala time pattindi. So by that time కాదు, ఫస్ట్ విక్కీ దొరికారు, దాని తర్వాత రమ్య దొరికింది, దాని తర్వాత తాన్య దొరికింది. లేటెస్ట్గా ఎంట్రీ. సో ద థింగ్ ఈస్ మా ప్రాసెస్ ఏంది అంటే ముందు యాజ్ అ విక్కీ నేను శ్రీనివాస్ గారు కూర్చొని ఆయన నాకు నా విక్కీ క్యారెక్టర్ ఇది, సో నీ వర్క్ చూసి నువ్వు ప్రెప్ నువ్వు చేసుకో. సో ఐ డిడ్ ఆల్ ద సీన్స్ అండ్ ఆల్. అండ్ దెన్ సేమ్ విత్ మోనికా అండ్ అంటే వాళ్ళ డైలాగ్లే అండి, వాళ్ళ డైలాగ్లే ఏ విధంగా సీన్ బై సీన్ ప్రతి సీన్లో ఏ విధంగా వస్తారనేసి. సో నాకేం తెలుస్తుందంటే ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి వీళ్ళు ఎలా ట్రాన్సిషన్ అవుతున్నారని అర్థమవుతుంది అనమాట. అండ్ ఈ ఎమోషన్తో వచ్చావు కాబట్టి ఈ సీన్లోకి ఈ ఎమోషన్తో క్లోజ్ అయ్యింది. ఆ సీన్ తర్వాత ఒక 5 సీన్ తర్వాత కూడా ఉండొచ్చు, బట్ ఆయన ఆ సీన్లో ఎండ్ అయ్యారు, ఈ సీన్లోకి వచ్చారు. కాబట్టి ఆ ఎమోషనల్ గ్రాఫ్ టోన్లో, డైలాగ్లో ఎట్లాగో రాసుకున్నాము, టోన్లో ఏమైనా చేంజెస్ కూడా చెక్ చేసుకునేసి కొన్నిసార్లు మాడిఫై ద డైలాగ్ బికాజ్ ఆ ఎమోషనల్ గ్రాఫ్కి ఆ డైలాగ్ స్టార్టింగ్ కరెక్ట్ కాదు అని అంటే సో తనతోని విక్కీ డైలాగ్స్ అన్నీ బై హార్ట్ చేసుకొనేసి ఫస్ట్ అన్నీ ఒక దీని తర్వాత ఒకటి చేసుకొని నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి అనమాట. ఆయన మొత్తం ఇంటర్వెల్ దాకా, దాని తర్వాత ఇంకోసారి కూర్చొనేసి ప్రతి ఒక్కళ్ళతోని. సో దే న్యూ హౌ దే వర్ ప్రోగ్రెసింగ్ ఎమోషనల్లీ త్రూ ద డైలాగ్స్ ఫ్రమ్ దేర్ సీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకేంటంటే యాజ్ అ డైరెక్టర్ ఐఎమ్ సీయింగ్ హౌ ద క్యారెక్టర్ ఈస్ ప్రోగ్రెసింగ్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యాజ్ అ డైరెక్టర్ ఐఎమ్ ఆల్సో సీయింగ్ హౌ వెల్ దే ఆర్ ప్రిపేర్డ్, హౌ ఎమోషనల్లీ దే ఆర్ ఏబుల్ టు ఎమోట్. నేను బెస్ట్ ఏంటంటేనండి షూటింగ్ టైంలో అసలు వాళ్ళకి ఒక్క మాట చెప్పలేదండి. ఇలా కూర్చునేవాడిని, రాలేదు అని అంటే వాళ్ళే అనేవాళ్ళు ఇంకోసారి చేస్తామనేసి, వచ్చింది అని అంటే థ్యాంక్ యూ అని చెప్పాను. కొన్నిసార్లు వీళ్ళు ఇంకా వచ్చేసిందా సార్ అంటే వచ్చేసింది అనేవాడిని, అయిపోయింది. బికాస్ దేర్ ఇస్ నథింగ్ టు టాక్, ఆల్ ద టాకింగ్ హ్యాపెన్ బిఫోర్. సో వాళ్ళు దే న్యూ వాట్ నీడ్స్ టు బి డన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి రౌద్రం చూపించే అవసరం లేదు. వాట్ ఎవర్ వాజ్ దేర్ యూ న్యూ, వెదర్ ఇట్ కేమ్ లేకపోతే వెనక ఏదైనా అడ్డు వచ్చిందో లేకపోతే ఇంకోటి ఏదో వచ్చిందో అంటే షూట్ చేయడం తెప్పించి they were all first take guys and beautiful. The reason first take is because the preparation thing anamata. Everyone they gave some brilliant performances. I had my win when I was looking at the monitor and that was my biggest win anamata. Ante inka dan tarvata edit cut ane kanna akkada chustunappudu valla performance chustunappudu are this is what I wanted, this is what they are supposed to do అని. ఎందుకంటే they knew exactly what needs to be done. దానికి స్పెషల్గా ఏం చెప్పని అవసరం లేదు. సో డైరెక్షన్ కింద నేను అక్కడైతే మా సెట్లో ఏమి అలా కూర్చోవడం వీళ్ళకి తెలుసు, ఎవ్రీవన్ న్యూ. ఆ టైం బట్టేది వాట్ ఎవర్ కెమెరా సెటప్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఆఫ్టర్వర్డ్స్
సూపర్. అంటే ఇక్కడ మనం పాస్ అయిపోయాం. థర్డ్ ఎంపైర్ ఆడియన్స్ దగ్గరే ఇంకా మార్కులు రావాలి. చలో మరి ఇప్పుడు మామూలుగా తాన్య మీకు ఛాన్స్ ఏంటంటే, సో ఈ ఇంటర్వ్యూ మీరే యాజ్ అన్ యాంకర్గా చేస్తుంటే ఫస్ట్ విక్కీ నేను క్వశ్చన్ అడుగుతారు ఈ ఇంటర్వ్యూలో అబౌట్ యువర్ మూవీ కానీ పర్సనల్ కానీ షూటింగ్ లొకేషన్లో కానీ ఎనీథింగ్. సో మీకు ఆ ఛాన్స్ ఉంది, మీరు ఎనీథింగ్ అడగచ్చు. ఇక్కడ సెన్సార్ కట్లు అలాంటివి వెళ్ళారు. So Vicky, I want to know, are you a good kisser? అక్కడ తెలియలేదు, ఎక్స్పీరియన్స్ లో కొంచెం అందరికీ తెలియలేదు. Rate your kissing on a scale of 10. Rate how good he is. How good he thinks he is. Okay, ఈవెన్ అభిలాష్ ఇప్పటి వరకు ఉన్న ఫ్యాన్స్, ట్రైలర్ చూసిన తర్వాత వచ్చే ఫ్యాన్స్, ఫ్యూచర్ ఫ్యాన్స్ అందరూ ఇది వినండి జాగ్రత్త. So how good kisser I am, right? I'll give 10 out of 10. You are very modest. ఇప్పుడు ABCD ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏదో ఒకటి చూస్ చేసినప్పుడు వై అని కూడా అడగాలి. Yeah, why 10 on 10? Do you think you're so good that you can give 10 to yourself? నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్స్ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడు. హౌ కుడ్ ఐ సే దట్? ఇలా చెప్తే ఇంకేం అడుగుతామండి. అమ్మాయిని మేము అడగలేము, ఆమె చెప్పలేదు. ఓకే, ఇప్పుడు మీకు ఛాన్స్ యాజ్ అన్ యాంకర్గా ఎవరిని ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏం అడుగుతారు? మీ యాజ్ అన్ యాంకర్, who's your, I don't know, and actually oh yeah, can I ask my director? So Srinivas garu, because మీరు కార్పొరేట్ లో ఒక 25 years ఎంతో పని చేశారు. కరెక్ట్. సో మీరు ఎప్పుడైనా డిప్ చేశారా పెన్ అని? ఐ మీన్ డోంట్ డిప్ యువర్ పెన్ ఇన్ ద కంపెనీ సింక్ అంటే ఆఫీస్ కోవర్కర్స్తో రిలేషన్షిప్లో ఉంటే ఎఫెక్ట్ అయింది వర్క్ మీద అన్నది. దట్స్ అ ట్యాగ్ లైన్, డోంట్ డిప్ యువర్ పెన్ ఇన్ ద కంపెనీ సింక్. సో మా డైరెక్టర్ గారు అసలే 25 సంవత్సరాలు కార్పొరేట్ లో పనిచేశారంటే ఎన్ని పెన్నులు డిప్ చేసి ఉంటారో మరి. ఇది నా క్వశ్చన్ కూడా. ఆన్సర్ చేయాలి తప్పదా? వాళ్ళు ఆన్సర్ చేస్తున్నప్పుడు సో ఐఎమ్ లైక్ విక్కీ. ఓకే. అండ్ అలా మలుచుకున్నాను క్యారెక్టర్ని, అలా మలుచుకున్నాను. నో ఐ నెవర్ హ్యాడ్ ఎనీ రొమాంటిక్ దిస్ థింగ్. Unfortunately, I stayed focused on career. Looking back, maybe that was wrong, but yeah, it was more focused on this thing, and I felt it was a distraction. And second thing is, I never got anyone to really to be honest, and on that aspect also. So, and I found my mate outside. So, to that extent, I didn't dip. చలో ఇప్పుడు ఛాన్స్ ఇవ్వాలి కదా ప్రియా గారికి. మీరు ఎవరిని తన్ని అడగాలి? తన్నే అడగాల? లేదు, మీ ఇష్టం. మీకు ముగ్గురిని అడిగే ఛాన్స్. 3 questions. Heroine. 3 questions. Yeah. In real life, who would you choose, Tanya or Ramya? Don't tell as Vicky, but as Abhilash. But the girls are Ramya and Tanya, not Priya and Monica. నిజ జీవితంలో నేను రమ్యని సెలెక్ట్ చేసుకుంటాను. డైరెక్టర్ గారు చెప్పిన సబ్జెక్ట్ సంబంధం లేదు. మీరిద్దరూ నాకు 2 కళ్ళు లాగా. ఎగ్జాక్ట్లీ. పెద్ద కొడుకు ఇష్టమా చిన్న కొడుకు ఇష్టం అంటే ఎట్లా చెప్పగలరు? చూడండి, 2 కళ్ళు. ఇందాక ఒక్కళ్ళే రెస్పాన్సిబిలిటీ అన్నాడు, ఇప్పుడు 2 కళ్ళు అంటున్నాడు. అట్లా కాదు, ఇందాక డేట్ పెళ్ళి అంటే రెస్పాన్సిబిలిటీ అది ఇది అన్నాడు, ఇప్పుడేమో 2 కళ్ళు అంటున్నాడు. అంటే ఎవరు ఫీల్ అవ్వరు, చెప్పచ్చు. ఈ విషయంలో అయితే అభిలాష్ విక్కీ 2 ఒకటే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిని? మీ వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు సార్ మిమ్మల్ని. మీ సబ్జెక్ట్ ఎలా రాశాడు, సో ఏం జరిగింది, కార్పొరేట్ సెక్టర్ లో ఉండి ఏం చేశారు, చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయట్లే కానీ. Your favorite scene? Not in the script, on how we performed. Sorry.
ప్రీ-ఇంటర్వెల్ ద సీన్ బిట్వీన్ యూ త్రీ. Sastry. ఒక సీన్ ఉందండి ప్రీ-ఇంటర్వెల్లో, వీళ్ళు ముగ్గురు అంటే అక్కడ డైనమిక్ చూస్తే అండి ఎట్లా ఉంటుందంటే ఈ దాంట్లో అభిలాష్ ఈజ్ లైక్ దిస్, అంటే ఇటా అటా తెలీదు, బట్ బోత్ ఆర్ కాదు, లేదు మన రెస్టారెంట్లో జరుగుతుంది, రెస్టారెంట్లో డిసైడ్ చేయలేదు, అక్కడ రెస్టారెంట్లో ముగ్గురు కూర్చుంటారనమాట, ముగ్గురు ఉంటారు, అండ్ యూ షుడ్ సీ ద పర్ఫార్మెన్సెస్. అంటే ఈమె డైలాగ్ చెప్తున్నప్పుడు మీరు చూడాల్సింది ఈమె డైలాగ్ కాదు, ఆమె ఎక్స్ప్రెషన్స్. ఆమె డైలాగ్ చెప్తున్నప్పుడు చూడాల్సింది ఈమె ఎక్స్ప్రెషన్స్. మధ్యలో చూడాల్సింది ఏంటంటే ఆయనకి ఎక్కువ డైలాగ్ లేవు దాంట్లో, కానీ ఆయన బ్యాలెన్స్ చేస్తుంటాడనమాట. ఇట్లనా ఇదే రెండు కళ్ళు లాగా సేమ్ రెండు కళ్ళు బేసిస్లో ఈమెనేమో ఇట్లా పడిపోతుంటే ఇలా అని కాదు రమ్య ఇస్ గుడ్, ఈమెనేమో ఇది చేస్తుంటే కొంచెం ఆపు, లైక్ షీఈ్ వెరీ ఇది కదా. అండ్ దానికి తోడు ఏమైందంటే అండి, మ్యూజిక్ చేసిన తర్వాత అక్కడ ఇచ్చిన మ్యూజిక్ అండి, ఆమెకు ఒక మ్యూజిక్, వీళ్ళిద్దరు లవ్ ఒక మ్యూజిక్, ఆర్ఆర్ ఆమెకు ఒక మ్యూజిక్ ఉందండి, విచ్ ఇస్ లైక్ తాన్యా మీన్స్ స్టైల్ వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్. ఈవెనేమో పావం రమ్య నైస్ ఒక మ్యూజిక్, వీళ్ళిద్దరు లవ్ ఒక మ్యూజిక్. అండ్ డైలాగ్ ఏమో టపా 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 చేంజ్ అవుతూనే ఉంటుంది. అండ్ యూ షుడ్ సీ ద చేంజ్ ఓవర్స్ ఆఫ్ ద మ్యూజిక్ దట్ ఈస్ దేర్. ఒకవైపు పర్ఫార్మెన్సా లేకపోతే అండ్ ఓకే కెమెరా యాంగిల్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, దట్ ప్లేస్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సో అన్ని విధాలుగా ఉంటుంది, వీళ్ళ యాక్టింగ్, కెమెరా అండ్ మ్యూజిక్, ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పార్ట్స్ ఆఫ్ ద థింగ్. సూపర్. అంటే వీళ్ళిద్దరూ ఈవెన్ మోనికా అండ్ ప్రియా యాక్ట్ చేశారు, అభిలాష్ ఏమో ఉన్నట్టుగా కూర్చొని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని. యాక్చువల్లీ ఎలాగో మ్యూజిక్ మాట్లాడారు కాబట్టి విల్ గో టు మ్యూజిక్ ఆల్సో. మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం. దీపక్ కిరణ్. సో ఒక సాంగ్, లిరికల్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు మూవీ నుంచి, ప్రేమకు రైన్చెక్ మూవీ నుంచి, ఒక అద్భుతమైన లిరిసిస్ట్, ఎన్నో సూపర్ డూపర్ పాటలు అందించిన ఒక లిరిసిస్ట్ రియాక్ట్ అయ్యి, సో ఆయన ఒకటి అప్లోడ్ చేశారు, ఒక విషయం నాకు చాలా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత. సో అంత అద్భుతమైన లిరిసిస్ట్ ఎవరు సార్? రఘురామ్ మహంకాళి అండ్ పవన్ సుబ్బారావు అని ఇద్దరండి. దీస్ పీపుల్ ఆర్ డెబ్యూ, ఐ వోంట్ కాల్ ఇట్ డబ్ల్యూడబ్ల్యూ, దే ఆర్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ, దే ఆర్ రెగ్యులర్ దిస్ థింగ్. ఈ ఫీల్డ్లోకి డెబ్యూ. అండ్ దెన్ దే టుక్ ఆల్మోస్ట్ 3 months టు రైట్ దిస్. అంటే చాలా టైం పట్టింది, ఎందుకంటే నాకేంటంటే అండి, నాకు ఒక పాటలో లిరిక్స్లో మెయిన్ థింగ్ ఈజ్ భావం ఇంపార్టెంట్ అండి. మా మ్యూజిక్ డైరెక్టర్కి ఏమో పదాలు ఇంపార్టెంట్ అండి. సో అంటే పదాలు అనేవి మ్యూజిక్లో ఫ్లో అవ్వాలనేసి, నాకేమో ఐ వాజ్ జస్ట్ హోల్డింగ్ ఆన్ టు ద భావం అనమాట. సో ఇద్దరు కొత్త వాళ్ళే. అండ్ దెన్ దీస్ పీపుల్ హ్యావ్ డెలివర్డ్ దట్ సాంగ్ వర్కింగ్ విత్ ద డైరెక్టర్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద సీన్. బికాజ్ వీ ఆల్, మాకేంటంటే బౌండ్ స్క్రిప్ట్ ఉండేది కదండి, మాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది. మేము షూట్ చేసినా చేయకపోయినా మాకు క్లియర్గా తెలుసు అక్కడ వాట్ ఈస్ ద డైనమిక్ దట్ ఈస్ హ్యాపెనింగ్, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా తెలుసు. కాబట్టి వీ కుడ్ ఆర్టికులేట్ దట్ టు ద లిరిసిస్ట్ అండ్ దే డెలివర్డ్ దట్ పర్టికులర్ థింగ్. ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది సాంగ్? అడ్వెంచర్ సాంగ్ జస్ట్ బిఫోర్, అంటే విక్కీ కంపెనీలో జాయిన్ అవుతాడు, అండ్ ఇట్స్ ఎ వెరీ, అందరూ బద్దకిస్తులు, లైక్ ద ఎంప్లాయీస్, లేజీ కంపెనీ. అంటే so he goes through not you but company, not you, I'm talking about the company. In the company also. Yeah, in the company you are not lazy but caught you are bound by the company, right? So shooting lo kuda ilana feel avutund nenu ayyo nenu okay yeah. So morning oka meeting untadi, so I'm not revealing this way, but yeah, so meeting lo he's go through all the files and all chustadu. So nobody knows anything about adventure sports ante land activities, sky activities, water activities. Nobody knows anything. And what Vicky says is, mana product ni maname experience ayipothe how are you going to market it? So chalo, I'll take all of you for a adventure experience and you'll experience it and come and write the reports or whatever, so you'll have a better understanding. So appudu adventure song anadu ostadi. సో నథింగ్, చాలా మూవీస్లో అందరూ చెప్పినట్టు సిచ్యువేషనల్గా సాంగ్స్ వస్తాయి అంటారు కదా, ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. లైక్ నేను ముందటి నుంచి ఎట్లా చెప్తున్నాను,
నథింగ్ గెట్స్ క్యారీడ్ అవే ఫ్రమ్ ద స్టోరీ. అనవసరంగా ఒక పార్ట్ వచ్చేసి హీరోయిజం ఎలివేట్ చేయాలని అట్లా ఏమి ఉండదు. ఇట్ మూవ్స్ ఫార్వర్డ్ విత్ ద స్టోరీ. బేసిక్లీ ఏంటంటే అడ్వెంచర్ కంపెనీలో పనిచేస్తున్నాం కానీ అడ్వెంచర్ గురించి ఎవరికి తెలియదు. సో తన క్యారెక్టర్ వచ్చింది, దెన్ హీ టేక్స్ దెమ్ టు ఆఫ్ సైట్. ఆఫ్ సైట్ రైట్. దానికోసం ఎక్కడికి వెళ్ళారు లొకేషన్? మీరు చెప్పండి. ఎందుకు నీకు తెలీదా? I know that, but he'll explain it. ప్రియా అన్నాడు. Multiple locations. We went to Dehradun, Rishikesh and Auli, the 3 main places. Tehri. So 4 places. ఒక్క సాంగ్ కోసం we went to 4 places. ఈ అడ్వెంచరస్ స్పోర్ట్స్ అని ఈ సాంగ్ లోనే ఉంటాయి. మొత్తం అంతా like we shot around for 12 days schedule. సో నేను మొన్న ప్రెస్ మీట్ లో కూడా ఏదో చెప్పాను, లైక్ అంటే మాది బికాజ్ మేము న్యూ కమ్మర్స్ అందరూ అనేసి అదో చిన్న సినిమా అంటున్నాం, కానీ వన్స్ యూ వాచ్ ద మూవీ ఆన్ ద బిగ్ స్క్రీన్స్, లైక్ ఆయన ఎట్లా చెప్తున్నారో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, దట్ ఇట్స్ అ పైసా వసూల్ ఫర్ ద 150 రూపీస్. ఒక సాంగ్ కి 4 డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ఎవ్రీ ప్లేస్ కి ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 8 to 9 hours. So and he took the entire team, not just us, all the artists, other artists, everyone. మొత్తం తీసుకెళ్ళాండి. అక్కడ ఆఫీస్ ఉండాలి. We were almost 30-40 people. ఇక్కడ ఆఫీస్ ఎందుకులే, మొత్తం ఆఫీస్ తీసుకెళ్ళాలి. Right. Literally traveling half. అలా ఉండే 4 లొకేషన్స్ లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు? సో అడ్వెంచరస్ స్పోర్ట్స్ లో ఏమైనా అడ్వెంచరస్ చేపించారా సాంగ్? ఆమెకి సంబంధం లేదు. అడ్వెంచరస్ స్పోర్ట్స్ కానీ వాళ్ళు అడ్వెంచర్స్ చేస్తుంటే ఓకే. అచ్చచ్చా టీవీ మీరు కూడా అదృష్టవశాత్తు అప్పటికి ఇంకా విక్కీ తాన్యాని కలవలేదు. సో ఈ పాటలో కానీ ఆమె స్టిల్ దేర్ వాస్ అ సీన్ ఫర్ హర్, దేర్ వాస్ సమ్ సీన్స్ ఆల్సో. సో షీ ఆల్సో ఈజ్ ఇన్ డెహ్రాడూన్ అన్నమాట. ఆ సీన్స్ కోసం తను వచ్చారు. బట్ ఈ సాంగ్ లో అయితే అంటే ఆఫీస్ ఓన్లీ. సో అడ్వెంచరస్ స్పోర్ట్స్ అన్నప్పుడు మీరు చేసిన అడ్వెంచరస్ థింగ్స్, అక్కడ మీరు పడిన కష్టాలు, మీరు చేసిన డాషింగ్ అండ్ డేరింగ్ సంథింగ్. ఓ మై గాడ్, చెప్పండి ప్లీజ్. గో అహెడ్, హి ఆస్క్డ్ యు. చెప్తాడు, అభిలాష్ చెప్తాడు. లైక్ యు సెడ్, అంటే వీ హ్యావ్ టు కవర్ ల్యాండ్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్, సేఫ్టీ అన్నీ ఉన్నాయి. బట్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా, రాక్ క్లైంబింగ్ చేస్తున్నప్పుడే పైనుంచి కింద పడ్డా అనుకోండి అయిపోయి. అంటే నాకు ద థింగ్ ఈస్ ఆ భయం అన్నది ఉంటుంది. బట్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ సో అడ్వెంచరస్. షీ వాజ్ గెటింగ్ ఎక్సైటెడ్ నాకన్నా ముందు. రాక్ క్లైంబింగ్ అంటే నేను చేసేస్తా, పారాగ్లైడింగ్ అంటే నేను చేసేస్తా. ఇక్కడ చూస్తే అమాయకంగా యా. అయ్యో, సో అక్కడ వైట్ వాటర్ రాఫ్టింగ్ లో వైట్ వాటర్ లో ఉన్నారు, నీళ్ళలో దుంకేసిందండి గంగా, ఫ్లోయింగ్ గంగా. అది కాదు, దే వర్ హ్యావింగ్ జాకెట్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ దుంకేసింది. బాగుంది సార్. అదే బాగుంది కాదు, నేనేమో ఇక్కడ ఉంటుందే కదా కెమెరామెన్ తో ఉన్నా అనమాట. I was telling I wanted to do a lot of other things also. He didn't let me do. నాకు నీళ్ళు అంటే చాలా ఇష్టం. I love swimming. And స్విమ్మింగ్ వచ్చు కాబట్టి yeah, so అప్పుడే మా డిఓపి గారు ఒక ఐడియా ఇచ్చారు. సో నేను అని బిఫోర్ సార్ సేస్ ఎనీథింగ్ నేను జంప్ చేసేసాను వాటర్. ఇక్కడ విన్నాం అనమాట, పరమానందయ్య గారు ఒక చెప్తే పూర్తిగా వినకుండా. Everything was so authentic when we traveled. Like Dehradun lo where we were staying, he booked an entire place for us. But they were all tents. We had a waterfall, a huge waterfall right beside. Ante ila lane kindaki velte waterfall undi. So ante we didn't not just in the movie చూపించాము, అది రియల్ లైఫ్ లో కూడా మేము అవన్నీ చేసాము. And I think we all experienced what is actually shown in the film. ఇలా ఒక 20 tents ఉన్నాయి, and like our whole cast is staying there. ఇలా పక్కనే there's waterfalls and everything. I mean, I think మీరు మూవీ చూస్తే మీకు అనిపిస్తుంది that locations are so exotic. అసలు there is no comparison. I don't think I've ever seen a Telugu movie lo. I mean, definitely India lo ilanti locations unnayani kuda a lot of people that was a big thing andi. Actually adventure sports backdrop తీసుకున్నప్పుడు company, see, I wanted to make a love story around a corporate background. Company can be any company. It can be an IT company, it can be a media company, it can be what you call cement manufacturer, because love అనేది ఆఫీస్లో ప్రతిదీ ఆఫీసే, అంటే పని చేసే ప్రతి చోట ఆఫీస్, అండ్ ఎవ్రీబడి వర్క్స్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్. సో నేను పెట్టుకున్న బేసిక్ కాన్స్ట్రక్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ అప్లికబుల్ in shopping malls, it is applicable in IT, it is applicable in finance, it is applicable in every sector. అయితే ఏది తీసుకుంటే బాగుంటుంది విజువల్గా మంచిగా చూసుకుంటే ఐ ఫెల్ట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఐ హ్యాడ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్,
బికాస్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఈ మధ్య చాలా పిక్ అయింది. అదర్వైజ్ దెర్ ఇస్ లాట్ టు అడ్వెంచర్ స్పోర్ట్స్ యూ విల్ సీ యాజ్ మేము ఇంకా రిలీజ్ చేస్తుంటాము. సో ఇన్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో అది అర్థం చేసుకునేసి ఐ సెడ్ నో దిస్ ఇస్ ద వన్ విచ్ విల్ డూ ఇట్. ద మెక్కా ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఈజ్ ఉత్తరాఖండ్ because it has got land, air and water activities, all three. You talk of rock climbing, rappelling, trekking, mountain biking, whitewater rafting, then scuba diving, so and paragliding. So I said let's go there, do it as part of the thing, because we want to show it in its total authenticity. The good part is that Priya doing all the things herself, because she is also an employee. నేను కొంచెం భయపడ్డాను, ఏదో వేరే వెనక నుంచి ఏదో మేనేజ్ చేద్దాంలే ఎందుకు అని అంటే, యాజ్ ఈ సేస్ లైక్ ఓవర్ అభిలాష్ షీ వాజ్ మోర్ ఎంతూజియాస్టిక్. నేను చేసేస్తాను సార్, నేను చేస్తాను బాబు, ఇక్కడ హీరో కావాలి నాకు, అక్కడ రాక్ క్లైంబింగ్ అంటే నేను కూడా చేస్తానంటే వి మేడ్ షీ యూ కెన్ సీ ఇన్ ఫిల్మ్ దట్ వాట్ ఎవర్ హీ హెస్ డన్ షీ హెస్ ఆల్సో డన్ ఇట్ అండ్ వి డిడ్ంట్ కట్ ఇట్. We made sure, okay, because I said she's a very talented co-worker. సో తనతో పాటు తన ఫ్రెండ్ ఇంకో అమ్మాయి ఉంటుందిలేండి, ఆమె లేజీ లాగా చూపించాము, ఈమె మాత్రం టాలెంటెడ్ కాబట్టి యాక్టివ్గా హ్యాండిల్ చేస్తూ. టు అదర్ లైక్ హౌ హీస్ సేయింగ్ రమ్య ఇస్ వెరీ కాంపిటేటివ్. అంటే చాలా సినిమాల్లోని అమ్మాయి బాగుందని హీరో పడిపోవడం, లైక్ స్మైల్ బాగుందని హెయిర్ బాగుంది అనేసి. వన్ థింగ్ విచ్ ఐ రియలీ లైక్డ్ ఇన్ ద film is అంటే విక్కీ అన్నవాడు ఇట్స్ నాట్ షీ వోంట్ ఫాల్ ఫర్ హర్ బికాస్ ఆఫ్ హర్ లుక్స్, బికాస్ షీఈస్ వర్కహాలిక్, షీఈస్ సో టాలెంటెడ్ అండ్ సో యూనో కన్సర్న్ అబౌట్ హర్ వర్క్. అంటే ఇట్స్ నాట్ లైక్ యూనో పని, like I said, you know, it's a lazy company and all right, but she is the one who's like, you know, very particular about what she's doing and everything. So Vicky falls for her because of her work ethic. సో ఇవన్నీ ఉండబట్టి మన స్టోరీలో అది చూపించడం జరిగింది, రైట్, ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్లీ మనం అనుకుంటున్నాం ఒక ఎనర్జెటిక్ టీమ్, ఒక కొత్త టీమ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, శ్రీనివాస్ గారు కొత్త, మీరందరూ న్యూ టాలీవుడ్కి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అలాగే మ్యూజిక్ దీపక్ గారు కూడా కొత్త ఫస్ట్ టైం. సో ఇంకా ఏం కొత్తగా చూపించబోతున్నారు సినిమా? దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్టింగ్ ఇందాక చెప్పినట్టు అడ్వెంచర్ సాంగ్ బీయింగ్ షాట్ ఇన్ కంప్లీట్, ఆ సాంగ్ నేను వీడియో రిలీజ్ అయినప్పుడు మీకు తెలిసిపోతుంది ఇన్ ఇట్స్ టోటాలిటీ. దట్స్ ఫస్ట్ టైం అడ్వెంచర్ స్పోర్ట్స్ అనే బ్యాక్గ్రౌండ్ తీసుకొనేసి ఒక కంపెనీ పెట్టేసి దాంట్లో అడ్వెంచర్ స్పోర్ట్స్ చూపించడం అండ్ దాని గురించి డిస్కస్ చేయడం అనేది ఇది ఆల్ ఫస్ట్ టైం. సో విల్ గెట్ సమ్ ఇన్సైట్ ఇన్ టు వాట్ అడ్వెంచర్ స్పోర్ట్ ఈజ్ ఆల్ అబౌట్, ఒకటి. రెండోది, ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ జుంబా సాంగ్ విచ్ గాట్ రిలీజ్డ్, it's interestingly sung by an African, Timothy anesi. The reason why we chose was we were looking for ikkada person తీసుకొచ్చి పాడింది కాదు, that guy lives in Hyderabad. He studies in HC, Hyderabad Central University లో చదువుతున్నాడు అన్నమాట. And he happened to be a friend of Deepak. He happened to meet him at church in some place and he sings very well in the church. సో అక్కడ చూసేసి అతని స్కేల్ బాగుంది, అతను అంత పిచ్లో పాడగలుగుతాడు అండ్ దిస్ కాంపోజిషన్ ఈజ్ ఎట్ ఎ వెరీ హై స్కేల్ టు బిగిన్ విత్. నేను దాని తర్వాత అతనితో పాడిస్తున్నప్పుడు వి మేడ్ హిమ్ లెర్న్ తెలుగు ఫర్ 1 month అండి. సో తెలుగు పాట అక్కడ ఆ పర్సన్తో పాడిపించాం. సో అది ఎవరి మీద పిక్చరైజేషన్ ఉంటుంది? వీళ్ళిద్దరి మీద డాన్స్ అనమాట. దట్స్ అ డాన్స్ నెంబర్. సో ఇట్స్ బ్రెజిలియన్ బీట్ ఉంటుంది అనమాట దానికి, ఆ మ్యూజిక్కి. So we wanted some African కాదు, we wanted some African lyric to it. కొంచెం African lyric ఉంటుంది, స్వాహిలీ అని African లాంగ్వేజ్ లిరిక్ కొంత ఉంటుంది. ఇతన్ని తీసుకొని రాగానే బాగానే ఉన్నాడు, తెలుగు నేర్చుకుంటా అన్నాడు. సో అంతవరకే, ఆ లిరిక్ వరకే నేర్పించేసి పాడించాము. ఒక 8-10 గంటలు పట్టింది పాడడానికి, 2-3 సెషన్లలో. అండ్ దెన్ బట్ అవుట్పుట్ కోసం అనేసి దట్స్ ఫస్ట్ టైం అండి. దెన్ EDM, వెరీ ఇంట్రెస్టింగ్. EDM is బాంబే క్లబ్. So this is the first ever time complete EDM song, like manam clubs lo vintam kada. So this is one of those songs which you can literally play in a club, and like mottam the whole lyrics are in English, everything bit to bit, there is no Telugu at all. So
ప్రాబబ్లీ మీరు ఇలాంటి లిరిక్స్ కానీ ఇలాంటిది మీరు ఇంకెక్కడ వినుండరు. దెర్ ఈస్ నో ఇంగ్లీష్ సాంగ్ ఆల్సో రిలేటెడ్ టు దిస్. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు ఇంప్రెస్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీ విచ్ వే. ఎలాంటి సిచ్యువేషన్లో ఈ పిక్చరైజేషన్ ఉంటుంది? సో ద హోల్ సాంగ్ ఇస్ ఇన్ అ క్లబ్ పబ్. మీరు ఉంటారా? సో నేను ఫుల్ డాన్స్ నంబర్. So it was very tough. This is the first ever time I was dancing in a movie and everything. I had to take a lot of dancing classes, and then yeah, me and him we started dancing. So actress కాకముందు ఏమి dance practice? No, I put dance నేర్చుకోలేదు. This is the first time like proper 1 month dance classes కి వెళ్ళి అప్పటికి ఇంకా నాకు రాలేదు. ఇంకా you know like that. But she has already been a dancer. Okay. And like they both were already practicing. తెలిసి ఏమి తెలియనట్టు అమాయకంగా ఉంది. శ్యామక్ దవర్ డాన్స్ ట్రూప్ లో బిగ్ టైం. బట్ ఏమి తెలియనట్టు. ఓకే. Yeah. That's Ramya. Superb. ఇంకేమైనా న్యూ థింగ్స్ ఉన్నాయా సార్? EDM is first time and very interesting. కొంచెం సినిమాలో వెళ్ళేటట్టు ఉంటాను, బట్ ఐ థింక్ ఐ విల్ టేక్ దట్ ఛాన్స్. దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ట్రైలర్లో చూసినప్పుడు ఒక ఐ థింక్ ఇట్స్ హౌరా బ్రిడ్జ్ అనుకుంటా, అక్కడ కూడా షూట్ జరిగిందా? యా, కాల్కటాలో కూడా షూట్ ఉంది. సో అక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు అక్కడ షూట్ చేయాలి? ఇస్ ఇట్ ఎ సాంగ్ ఆర్? No, it is kind of like scene it's a scene. There's a scene. So basically my character is Bengali, half Telugu movie though. So because my roots are from Calcutta, I go there to during a scene I go there. రియల్ గా హౌరా బ్రిడ్జ్ మీద షూట్ చేశారా? అవును. అంటే so the thing was my first time, అంటే ఇది already this is the first movie, so my first time in a public location. ఎందుకంత? Why are you laughing? No. Just listen. చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు చూడలేరు కానీ ఇంటర్వ్యూలో పక్క వాళ్ళ రియాక్షన్ కూడా మీరు అప్పుడు చూసుకోవచ్చు. So first time public location, and we started early in the morning, but I was alone there. నేను ఒక్కటే ఉండా. సార్ అందరూ కింద బోట్ లో ఉండే. ఒక 1 కిలోమీటర్ నుంచి బోట్ వస్తుంది. We took a zoom lens and then అంటే తను బ్రిడ్జ్ మీద ఉంటే మేము ఇక్కడ నుంచి బోట్ లో షూటింగ్ జరుగుతున్నట్టు ఎవరికి తెలియదు. తెలుసు. We taken permission and approval and all those things. పబ్లిక్ పబ్లిక్ అంటే వాళ్ళకి అర్థం అయిపోయింది. బికాజ్ అంటే వియర్డ్ గా డ్రెస్డ్ ఉన్న ఒక అమ్మాయి ఎందుకు నిల్చుందంటే వాళ్ళు ఏమనుకుంటా. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దెర్ వాజ్ సో మచ్ క్రౌడ్. నాకు భయం వేసేస్తుంది. వీ హ్యాడ్ ఓన్లీ 1 అసిస్టెంట్ ఓవర్ హియర్. ఆయన కూడా ఫోన్లో కోఆర్డినేట్ చేస్తున్నారు. అమ్మకి హెల్ప్ అంటే అమ్మ వీడియోస్ తీస్తున్నారు అందరివి. కానీ షీ వాజ్ ఎక్సైటెడ్. ఎంతమంది వచ్చారు మా ప్రియా షూటింగ్కి. అండ్ సో బట్ దే వర్ స్టిల్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ అప్పుడు కొంచెం కొంచెం ఎమోషనల్ సీన్ ఉంది. సో ఇట్స్ అ సీన్ బిట్వీన్ మీ అండ్ మై మదర్. సో ఆ సీన్ ఉండే. సో మీ మదర్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు? లేదు, ఫోన్ చూపించలేదు, ఫోన్లో. సో కానీ చాలా అగైన్ దిస్ మూవీ బీయింగ్ ద ఫస్ట్ మూవీ, నాట్ ఓన్లీ ఫస్ట్ థింగ్స్ దట్ ఆర్ షోన్, దిస్ సో మెనీ ఫస్ట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ దట్ వీవ్ హ్యాడ్. చాలా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ నేను సినిమా మొత్తం తెలుసుకున్నట్టు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వెరీ సూన్ ఆగస్ట్లోనే మేబీ రిలీజ్ కాకపోతుంది. సో ఫైనల్లీ హైలైట్స్ ఆఫ్ ద మూవీ చెప్పమంటే ఏం చెప్తారు తాన్యా? హైలైట్స్ ఆఫ్ ద మూవీ తాన్యా ఫస్ట్. తాన్యా. No, I think మా అందరికీ ఇది ఫస్ట్ మూవీ లాగా అసలు అనిపించదు. మేము ఇంత వర్క్ షాప్ చేసి ఇంత కష్టపడ్డామని. ఐ జస్ట్ హోప్ ఆల్ దట్ షోస్ ఇన్ ద మూవీ. బట్ అదర్వైజ్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే ఐ డోంట్ నో. ఇందాక మీరు డెహ్రాడూన్ గురించి అడుగుతుంటే నేను చెప్దాం అనుకున్నాను. ఇట్ వాజ్ సో కోల్డ్. అసలు ఔలీ అని ఒక ప్లేస్కి వెళ్ళాం చాలా పైన. అండ్ దెన్ మై క్యారెక్టర్ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు వేర్ లైక్ షార్ట్ క్లోత్స్ అండ్ లైక్ హీల్స్, ఫుల్ అలాంటి క్యారెక్టర్. సో నేను అలాంటి ఒక షార్ట్ డ్రెస్ వేసుకుని హీల్స్ వేసుకుని, సార్ మీరు చెప్పాలి అసలు ఐ హ్యాడ్ టు లైక్ క్లైంబ్ ఒక పెద్ద థింగ్. అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ టఫ్. నేను నార్మల్గా మూవీస్ చూస్తూ హీరోయిన్ సారీస్ కట్టుకుంటే కమ్ ఆన్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఆ మాత్రం చేయరా అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ వెరీ టఫ్. ఐ థింక్ ఫర్ మీ ఇట్ పర్సనలీ లైక్ బీయింగ్ ద ఫస్ట్ అసిస్టెంట్ ఉన్న షూట్ అప్పుడు ఎవరు ఉండరు పక్కన, ఎవరు ఉండరు. సో డెఫినెట్లీ వీ హ్యాడ్ టు లైక్ వేరింగ్ స్టిలిటోస్, ఐ హ్యాడ్ టు like walk here and there. So there are so many first things. It definitely, I think this movie is going to look fresh. Ila ee concept kaani ila, I mean towards the end varaku meeku ardham avadu em jaragabotundi. And like
even Vicky in the movie is like ఈ అమ్మాయా ఆ అమ్మాయా అలాంటి కన్ఫ్యూజన్లో ఆడియన్స్ని కూడా పెడతాడు. సో ఐ థింక్ యా ఆడియన్స్ కూడా అలా ఫీల్ అవుతుంటారు. సో ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఫ్రెష్ కాన్సెప్ట్ అండ్ వెరీ I don't know, urban, I can say, for like everybody will be connected to this movie. I think that's the highlight of the movie. He completely forgot that he questioned Ayana. No, I'm just thinking, you know, that's all. I would say highlights ante like, you know, story bondi ani bonne. People will really connect to the music. First of all, I'm saying that ante Yes. I've been saying from the script stages nunchi chusa kada. Script chusinapudu story okati. And then dub studio lo chusinapudu movie will get a different flavor because dialogues are added. And then music to chusesarki it's not like it comes at the wrong places just to elevate the scene. It elevates with the emotion. కంప్లీట్ ఆర్ఆర్ అంతా అయిన తర్వాత RR అయిన తర్వాత చూసిన తర్వాత like you know music you're gonna find it very fresh and being you know very authentic to the genre. Random గా కాకుండా. So first of all music and next thing is even though we're all newcomers, even the director is newcomer, you don't feel that ఒక కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేశారు సినిమాని అండ్ వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు అని అనిపించదు అనుకుంటున్నాను నేను. I hope anyway audience will say their verdict. That thing and నేను ఇందాక నుంచి చెప్తున్నా కదా there is a character graph, there is a graph in the story. ఎక్కడ they don't get carried away. Randomగా unnecessary scenes, story moves forward. So I'm hoping that you know people gonna like it. There will be honesty, you will see it. సినిమా చూసిన తర్వాత ఒక్కటే అయితే చెప్తారు అరే కొత్త వాళ్ళైనా చాలా బాగా చేశారు. You could see the effort. అంటే డైరెక్టర్ కష్టపడింది, యాక్టర్స్ కష్టపడింది, మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఎవ్రీ క్రాఫ్ట్ యూ విల్ సీ దే పుట్ వర్క్ ఇన్ ఇట్. ఏదో ఓకే సినిమా దిద్దాం పదా చలో అనే టైప్లో అయితే మీకు అనిపించదు. సూపర్. అంటే లవ్ స్టోరీస్ చాలా వచ్చినా న్యూ పాయింట్స్ అండ్ యూనిక్ థింగ్స్ చాలా ఉన్నాయి. రైట్. సో ఫ్రెష్గా చూపించాడు. చెప్పచ్చు అంటే నేను ఐ విల్ బి వెరీ ప్రౌడ్ టు షో ఇట్ టు మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అరే నా మొదటి సినిమా ఇది అంటే దేర్ ఆర్ సమ్ టైమ్స్ నో ఈవెన్ దో ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ సమ్టైమ్స్ ఏవో కొన్ని సీన్స్ బాగోపోయినా ఏదో ఒక ఐటమ్ సాంగ్ ఉంది అనేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూపించడానికి కొంచెం యూ మైట్ హెజిటేట్. బట్ వేరాజ్ నేను నిజంగా పడుకొని చాలా రోజులైంది. రోజు నేను ఆయన మెసేజ్ చేస్తాను సార్ ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ టీజర్ ఎప్పుడు, బికాస్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు షో ఇట్ టు ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ దెల్ బి రియలీ వెరీ ప్రౌడ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ దట్ ఐవ్ డన్ ద ఫిల్మ్. రియలీ ఒక మంచి గుడ్ ప్రోడక్ట్. అంటే ఎగ్జామ్ బాగా రాసాము అన్నప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అని కూడా వెయిట్ చేస్తుంటాం తొందరగా. ఎందుకంటే నేను 90, 100 కానీ 90 వచ్చే ఛాన్స్ ఉంది అన్నప్పుడు ఓకే అది చూసుకోవాలి. సో వాట్ అబౌట్ యూ? సో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఫైనల్. I've told this a million times to him. Chala strong women characters ఉన్నాయి. Characters are very different. There are 4 to 5 women shown in the film. Different. Me, Tanya, my friends. But they're not unnecessary. ఏదో చేస్తున్నారు అలా లేదు. They have their own story. They have their own. They have their flaws. But it's all justified everywhere. ఎందుకు గెంతుతున్నారు ఏ హిహి అలా ఏమీ లేదు, జస్ట్ జోక్స్ చేయడం. అండ్ హీ ఇన్ హిస్ స్క్రిప్ట్ హ్యాస్ రెస్పెక్టెడ్ ఉమెన్ అలాట్. ఆ రెస్పెక్ట్ ఉంది. ఫ్లాస్ ఉన్నాయి, స్టోరీ అవన్నీ ఎక్కడైనా ఉంటాయి బికాజ్ నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. బట్ ఆ రెస్పెక్ట్ ఉంది ఉమెన్కి అండ్ ఆ క్యారెక్టర్స్లో కూడా ఉంది. అండ్ మ్యూజిక్ అంటే ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ సో మచ్ అబౌట్ మ్యూజిక్ ఎందుకంటే జెన్యూన్లీ ఈజ్ సంథింగ్ వెరీ రిఫ్రెషింగ్, వెరీ రిఫ్రెషింగ్. అండ్ అది ఆర్ఆర్ అయినా అది సాంగ్స్ అయినా వెరీ రిఫ్రెషింగ్ మ్యూజిక్. సో యా ఐ థింక్ దిస్ ఇస్ సూపర్. అండ్ దీపక్ కిరణ్ మ్యూజిక్ డైరెక్టర్గా తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు అండ్ ఒక మంచి టెక్నీషియన్ వస్తున్నారంటే మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఉండాలి. అండ్ సార్ ఫైనల్లీ మీరు ఒక మాట ఇందాక చెప్పారు, అది బాగా అనిపిస్తుంది నాకు. సో తను ఈ సినిమాలో అంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏమేమి పెట్టారు అంటే నేను ఒక ప్రేక్షకుడిగా సినిమా చూస్తే నాకు ఏమేమి కావాలో అవన్నీ మిస్ కాకుండా ఈ సినిమాని తీశాను. దట్స్ ద గ్రేట్నెస్. ఎందుకంటే మీరు ఒక ప్రేక్షకుడిగా ఆలోచించారు, ఒక ప్రొడ్యూసర్గా ఆలోచించి కొంచెం కట్ చేద్దాం, లేదంటే ఒక డైరెక్టర్గా ఆలోచించి కొంచెం ట్రిమ్ చేద్దాం అని కాకుండా ఒక ప్రేక్షకుడు ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చి ఒక ఫుల్ మీల్స్ అందిస్తున్నారు. సో దట్స్ అబౌట్ ప్రేమకు రైన్ చెక్. టైటిల్ చాలా బాగుంది అండ్ టీమ్ అందరూ చాలా ఎనర్జెటిక్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అబౌట్ ద మూవీ. సో వెరీ సేమ్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉంటే
ఎంటైర్ టీమ్తో మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్. Thank you so much. Thank you very much. ఆల్ ది బెస్ట్. Thank you. so much. ఆల్ ది బెస్ట్. Hi, I'm Monica Tavanam. Hi, I'm Abhilash Vadada. Hello, my name is Priya Vedlamani. Hi, I am Akela Peri Srinivas. Watch our interview. Exclusively. On iDream Media. Please. ఇంకేం వదలలేదు.